పార్టీ సీనియర్ నాయకులు గోడపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. మీకు ప్యానెల్లో ఉన్న మిగతా సోదరులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఎన్ని సీట్లు ఇవ్వబోతా ఉన్నారు, అంటే ఎన్ని సీట్లు పంచుకోబోతా ఉన్నారు టీడీపీ జనసేన కూటమి? టీడీపీ జనసేన పొత్తు సీట్ల సర్దుబాటు అనేది ఇద్దరు అధినాయకులు చూసుకుంటారండి. అది ఒకసారి ఫైనలైజ్ వచ్చిన తర్వాత అందరి ముందు మీడియా ముందు చెప్తారు. వినపడుతుంది బ్రహ్మనాయుడు? వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. వినిపిస్తుంది. మీరు ఇప్పుడు ఈ రోజు సబ్జెక్ట్ అనేది సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అనేది వైసీపీలో నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో ఆ వైసీపీ పార్టీలో సామాజిక న్యాయం అనేది అసలు ఉండదు. సామాజిక న్యాయం గురించి మాట్లాడాలంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడం జరిగింది. అంటే రాజ్యాధికారం ఇన్ ద సెన్స్ వాళ్ళు కనీసం రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళటానికి కారకులైన వారు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పునాదులే బీసీ మైనారిటీలు సామాజిక వర్గం. ఎవరైతే ఈ రాజకీయాల్లో అడగదొక్కబడి ఉన్నారో వాళ్ళకి అప్లిఫ్ట్ కోసం పనిచేసిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో కాపు హోం మినిస్టర్ అయింది ఒక తెలుగుదేశం పార్టీలో. మొట్టమొదటిసారిగా కాపు హోంమంత్రిని చేసింది ఒక తెలుగుదేశం పార్టీ. చేగొండ నేటి కాపు సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండ హరిరామ జోగయ్య గారు ఆనాడు మొట్టమొదటి హోమ్ మినిస్టర్ ఆంధ్ర రాష్ట్రానికి. అలాగే మీరు కాపు తెలగ బలిజ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు ఈ యొక్క అంటే ఉభయ ఆంధ్రప్రదేశ్ లో గురించి నేను చెప్తున్నాను. అత్యధికంగా కాపు సమాజం తెలుగుదేశం పార్టీలో ప్రాముఖ్యత సంతరించుకుంది అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత. ఆనాడు కాంగ్రెస్ లో కానీ కమ్యూనిస్టులో కానీ ఏ రోజు కూడా కాపులకు ప్రాధాన్యత లేదు, అలాగే బీసీలకు ప్రాధాన్యత లేదు, అలాగే ఎస్సీలకు ప్రాధాన్యత లేదు. మీరు చూస్తే ఈ రోజునున్న అన్ని పార్టీల్లో ఉన్న నాయకుల్లో ముఖ్యంగా వచ్చింది ఎవరు తీసుకొచ్చారంటే, ఏ పార్టీ ద్వారా వచ్చారంటే తెలుగుదేశం పార్టీ ద్వారానే ఈ రోజు వచ్చారు. వాళ్ళు వివిధ పార్టీల్లో ఉండొచ్చు, అది తప్పులేదు. అంటే ఎవరి యొక్క అడ్జస్ట్మెంట్స్ వాళ్ళు ఉంటాయి. సామాజిక న్యాయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అదే నేను చెప్తాను. సామాజిక న్యాయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే దానికి పునాది వేసింది స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. దాన్ని కంటిన్యూ చేస్తుంది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గోడపాటి గారు, మీరు గుంటూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైతే అంశాలు చెప్పారు దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఇప్పుడు వాళ్ళు ప్రకటించినటువంటి అభ్యర్థులు కానీ 2019 ఎన్నికల వాళ్ళ అభ్యర్థులు కానీ చూస్తే గుంటూరు ఉమ్మారెడ్డి గారి కుటుంబానికి సంబంధించి కాపు సామాజిక వర్గానికి గుంటూరు ఎంపీ సీటు ప్రకటించింది. అదేవిధంగా సత్తెనపల్లి అంబటి రాంబాబు గారికి ఇచ్చింది. అదేవిధంగా పొన్నూరు ఎప్పుడు లేని విధంగా అక్కడ కాపులను తీసుకొని వచ్చి గెలిపించిన పరిస్థితి కెలారి రోసే గారిని. అదేవిధంగా చిలకలూరుపేట మల్లెల రాజేష్ నాయుడు గారికి ఇచ్చింది కాపు సామాజిక వర్గం. అదేవిధంగా గుంటూరు 2 వచ్చేసరికి బీసీ అనేటువంటి కార్డు ఉన్నటువంటి విడుదల రజనీ గారు ఆయన కుటుంబీకులు మొత్తం కూడా ఆయన ఆవిడ భర్త కానీ లేకపోతే వారి కుటుంబీకులు అందరూ కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఆఫ్ ఫ్లేవరే ఉంది. మరి తెలుగుదేశం పార్టీ మీరున్నటువంటి గుంటూరు జిల్లాలోని ఎన్ని సీట్లు ఇవ్వబోతా ఉంది ఈ సామాజిక వర్గానికి? అంటే మీరు జిల్లాను యూనిట్ గా తీసుకోండి, రాష్ట్రానికి మీరు ఏదైతే క్రియాశీలక రాజకీయాల్లో గుంటూరు జిల్లాలో మీ జిల్లా గురించి నేను మాట్లాడుతున్నాను. రాష్ట్రం పక్కన పెడదాం కాసేపు. ఎందుకు పక్కన పెట్టి రాష్ట్రం యూనిట్ గా తీసుకోవాలి. గోదావరి జిల్లాలో ఎవరు తీస్తారండి? కాపులు అత్యధికంగా సీట్లు వస్తాయి. ఇప్పుడు మీకు క్వశ్చన్ చేద్దాం. రాజంపేట పార్లమెంట్ స్థానం ఉంది. 2014 ఎన్నికల్లో కానీ 2019లో కానీ అనాదిగా రాజంపేట పార్లమెంట్ స్థానం బల్జీలకు ఇస్తుంది. ఆ స్థానంలో ఎవరు పోటీ చేశారు? ఎవరికి ఇచ్చారు సీటు? మీరెవరికి ఇచ్చారు? తెలుగుదేశం ఎవరికి ఇచ్చింది? ఆ రోజుల పొత్తుల్లో భాగంగా మాకు బీజేపీకి వెళ్ళింది. మేమెవరికి ఇచ్చింది? మీరు వైసీపీలో గురించి చెప్తున్నారు, వైసీపీ ఏదో పొడి చేసిందని చెప్తున్నారు కదా, దాని గురించి చెప్తాను నేను. మీరు వైసీపీ రాజంపేట ఏమైంది? రాయలసీమలో ఒక సుఖవాసి మా పాల్కొండరాయుడు గారు కానీ అసలు ఈ రోజు శ్రీరామచంద్రయ్య గారు కానీ వీళ్ళందరూ తీసుకొచ్చింది ఎవరండి? ఆ రోజున ఒక సామాజిక వర్గం వ్యతిరేకంగా బలిజలను ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నిటికన్నా ముఖ్యంగా ఆదికేశ్వర నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చారండి? తర్వాత ఆయన ఇటు వెళ్ళారని పక్కన పెట్టండి. ఆదికేశ్వర నాయుడు గారిని రాజకీయంగా తీసుకొచ్చింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ కాదా? రాయలసీమ ప్రాంతంలో బలిజలకి అలాగే కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కాపులకి
అలాగే ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. ఇక్కడ ఒక్క విషయం రైట్, మీరన్న పాయింట్ గా వస్తాను గోడపాటి గారు. మీరు ఒకసారి ఉత్తరాంధ్ర గురించి కూడా మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర గురించి మనం చర్చిస్తే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రధానంగా బీసీ సామాజిక వర్గం, తూర్పు కాపు బీసీ సామాజిక వర్గం ఏదైతే ఉందో వైజాగ్ పార్లమెంట్ సంబంధించి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ గారు భార్యకి ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నందమూరి బాలకృష్ణ గారు అల్లుడు భరత్ గారికి ఇచ్చింది. సో అట్లా ఎక్కడ సామాజిక న్యాయం మీరు అమలు చేస్తున్నారు? ఈ రోజు మీరే చెప్పారు, ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం జనసేన కలయికతో ఓటమి భయము వాళ్ళకి ఏర్పడి కాపులని విభజించు పాలించు సిద్ధాంతంలో ఇవాళ కాపులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కానీ లేకపోతే ఏ రోజు వైఎస్ఆర్సీపీలో కాపులు ప్రాధాన్యత లేదు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి కుమారుడైన వంగవీటి రాధాకృష్ణని పొమ్మనకుండా పొగబెట్టి బయటికి పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం టికెట్ ఇస్తుందా మరి 2024 రంగా గారి అబ్బాయికి? రంగా గారి అబ్బాయి కోరుకుంటే తెలుగుదేశం ఎప్పుడైనా టికెట్ ఇస్తుంది. అలాగే కాపులందరూ కూడా దేవుడిగా భావించే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారిని ఒక విష సర్పంతో పోల్చిన గౌతమ రెడ్డి అనే ఒక వ్యక్తికి పదవిచ్చి మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అన్న విధంగా ప్రవర్తించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులు ప్రాధాన్యత ఇస్తుందంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఈ రోజున ఓటమి భయంతో కాపుల్లో ఒక విభజన, ఒక డివైడ్ చేయాలి, కాపుల్ని ఎంతో కొంతమంది అట్రాక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజానీకంలో కాపులు కూడా అత్యధిక భాగం నేను చెప్తున్నా తెలుగుదేశం జనసేన వైపే ఉన్నారు. కరెక్టే గోడపాటి గారు. నేనేమంటానంటే లేరని అంటలేదు, మీరు సామాజిక న్యాయం అమలు చేసే పరిస్థితి ఉందా రేపు సీట్ల ప్రకటన తర్వాత? ఇప్పుడు కొంతమంది రకరకాల మాధ్యమాల్లో రకరకాలుగా వచ్చేటువంటి ఆ అంశాలు చూస్తే తెలుగుదేశం పార్టీ వైజాగ్ కమ్మ, అదేవిధంగా నర్సరావుపేట కమ్మ, గుంటూరు ఎన్ని పార్లమెంట్లు కమ్మ, విజయవాడ పార్లమెంట్ కమ్మ, ఇంకా వేరే సామాజిక వర్గం లేదా అనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న. మీ ఈ కాపు వర్గానికి ఏదైతే ఉందో, బీసీ వర్గానికి ఏదైతే ఉందో వారికి సామాజిక న్యాయం అమలు జరిగే పరిస్థితి మీ దగ్గర ఉందా? సార్ 100% సామాజిక న్యాయం మా దగ్గర. సామాజిక న్యాయం ఇచ్చిన పదవిలో ఇప్పుడు ఏదో అంటారు కదా, స్టీరింగ్ నీకు ఇచ్చి క్లచ్ బ్రేక్ మా దగ్గర పెట్టుకోండి, అది వైసీపీ చేస్తుంది. ఇందాక పెద్దలు శాంతిప్రసాద్ గారు చెప్పారు, పెత్తనమే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, పెత్తనమే పెద్దిరెడ్డిది. ఇలాగుండేది వాళ్ళ దగ్గర సామాజిక న్యాయం అంటే. మన దగ్గర అలా ఉండదు. ఇచ్చిన ప్రతి పదవి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిని 6 ఇచ్చారని 6 కదండి, ఎవరికి వాళ్ళకి ఇక్కడ పవర్స్ ఉన్నాయి? అసలు మంత్రులకు లేవు, ఎమ్మెల్యేలకు లేవు, ఎవరికి లేవు. మీరు చూడాల్సింది ఏంటంటే ఇవాళ ఉప కులపతులు వీసీలను నియమించారు. ఎంత మందిని ఏ సామాజిక వర్గాలు నియమించిందని వైసీపీ పార్టీ. అక్కడ సామాజిక న్యాయం ఉందా? మీరు లిస్ట్ తీసుకోండి, ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోండి, లేకపోతే ఇంకో యూనివర్సిటీ తీసుకోండి, ఇంకో యూనివర్సిటీ తీసుకోండి. ఎవరు నియమించారు? ఎంతమంది ఎక్కువ ఉన్నారు? అలాగే పదవుల్లో ముఖ్యంగా అంటే మీరు ఇప్పుడు వాళ్ళ పార్టీ గురించి తీసుకున్నాం సార్. రీజనల్ కోఆర్డినేటర్స్ ఎవరున్నారు సార్? మీరు చెప్పండి 4 పేర్లు. అంటే మిగతా సామాజిక వర్గాలు లేరా? వాళ్ళు అర్హులు కారా? వాళ్ళకంటే వాళ్ళు ఇది కాదా, క్యాపబుల్ కాదా? అంటే మీరు మాత్రం చేసేది మీరు చేసుకుంటూ వెళ్తారు, మీ వాళ్ళనే పెట్టుకుంటారు, పైకి మాత్రం పక్క వాళ్ళ మీద నిందేస్తారు. అదేమంటే మీరు సామాజిక న్యాయం. ఏ సామాజిక న్యాయం చేశారు? ఈ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, ఏ ఎస్సీలకి అంటే ఎస్సీలు చంపి డోర్ డెలివరీ చేయటమే నీకు దళితులకు మేనమామ. నువ్వు అంటే మేనమామ అంటే చంపేసి డోర్ డెలివరీ చేస్తావు దళితుడిని. ఎంతమంది దళితులు అంటే డాక్టర్ సుధాకర్, లేకపోతే మన సుబ్రహ్మణ్యం గారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు, ఎంతమంది దళితులు శిరోమణం జరిగింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో? ఎంతమంది దళితుల మీద దాడులు జరిగినాయి? ఎక్కడ సామాజిక న్యాయం పాటిస్తుంది? ఒక్క జగన్మోహన్ రెడ్డి కుటుంబం కూడా అన్నాను నేను. ఎందుకంటే తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి ఇంకా ఒక సొంత తన వైఎస్ జగన్ అను నేను ఒక్కడికే సామాజిక న్యాయం ఉంది. ఇంక ఈ రాష్ట్రంలో ఎవరికి సామాజిక న్యాయం లేదు. రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి గోడపాటి గారు. వేణుగోపాల్ గారు ఏమంటారు?